నువ్వు ఒక అధికారి కింద ఉన్నప్పుడు, ఒక అధికారితో ఉన్నప్పుడు నువ్వే తప్పులు చేయవు. కానీ ఒక అధికారం కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా తప్పులు చేస్తున్నావేమో ఆలోచించు. అందుకే మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అధికారం కిందకి రావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ కిందకు వస్తాడో నీకు ఈ వచ్చే పిచ్చి ఆలోచనలన్నిటినీ ఆయన కంట్రోల్ చేస్తాడు. నీ మాటల్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆస్తి పెరిగేటప్పుడు గర్వం వస్తుంది ప్రియులారా, నీకు తెలియకుండానే వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు నేను మంచిగానే ఉన్నా అనుకుంటావు, కానీ నీకు తెలియదు నీలోకి గర్వం ఎంటర్ అయిపోతుంది. సైతాన్ని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరిశుద్ధ పర్వతం మీద కూర్చోబెట్టాడు. ఏమన్నా పాపమున్న చోట కూర్చోబెట్టాడా? పరిశుద్ధమైన పర్వతం మీద కూర్చోబెట్టాడు. పాపమున్న చోట లోకంలో కూర్చోబెట్టలేదాన్ని. దేవునికి మరి యథార్థంగా మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధ పర్వతం మీద కూర్చోబెట్టినప్పుడు మరి ఎందుకు పడిపోయింది సైతాను తెలుసా మీకు? తన వ్యాపారం చూసుకొని, తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించి పడిపోయిందంట. నీకు ఆస్తి పెరుగుతుంది అంటే నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సింది నీ గర్వాన్ని. నిన్ను నువ్వు చూసుకొని బ్రతకూడదు, క్రీస్తుని చూసి నువ్వు బ్రతకాలి అంతే. దేవుడు ఏది ఇచ్చినప్పటికీ, ఎంత ఇచ్చినప్పటికీ నువ్వు క్రీస్తుని నీలో చూపించాలి. ఎందుకంటే సైతాను తన్ను తాను కంట్రోల్ చేసుకోలేక ఆ యొక్క వ్యాపారాన్ని చూసి, అలాగే తన అందాన్ని చూసి, తన జ్ఞానాన్ని చూసి ఏం చేసిందంట? తన్ను తాను చెరుపుకుందంట, తన్ను తాను చెడగొట్టుకుంది. ఇక మీ భాషలో అయితే చెడగొట్టుకుంది. నీ పక్కనాలు చేపట్టుకొని నీకున్న దాన్ని చూసుకొని నిన్ను నువ్వు చెడగొట్టుకోకని చెప్పు. నీకున్న దాన్ని చూసుకొని నిన్ను నువ్వు చెడగొట్టుకోకు అని చెప్పు. నీకున్న దాన్ని చూసుకొని నిన్ను నువ్వు చెడగొట్టుకోకు అని చెప్పు.